హాయ్ అండి అందరికీ ఈరోజైతే చుక్కకూర పచ్చడి అయితే చేశానండి. రోటి పచ్చడి. ఈ చుక్కకూర మా గార్డెన్లోదండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పై అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర అయితే వేసుకోండి. జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర ఆకులను అయితే ఇందులో వేసేసుకోవాలండి. మూడింటిని ఒకేసారి ఫ్రై చేసుకోవాలి. ఈ చుక్కకూరలోని వాటర్ అంతా పోయే వరకు ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. చుక్కకూర అయితే కొంచెం పులుపు ఉంటుందండి. చూడండి, వాటర్ అంతా అయితే మగ్గిపోయాయి కదా. ఇప్పుడు నేను చుక్కకూర పులుపు ఉంటుంది కదా అని చెప్పాను కదండి, అందుకోసం అయితే ఒక ఫ్రై ప్యాన్లో కొన్ని పల్లీలు అయితే వేయించుకోవాలండి, పులుపు తగ్గించుకోవడానికి. పల్లీలు వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని అయితే మనమైతే రోటి పచ్చడి అయితే తయారు చేసుకుందామండి. ఈ రోలు అయితే నేను ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత ముందుగా అయితే ఇందులో పల్లీలు అయితే వేసుకున్నాను. పల్లీలు వేసిన తర్వాత ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వీటిని అయితే కొంచెం బరకగా అయితే ఫస్ట్ అయితే దంచుకోవాలి. పల్లీలే ఫస్ట్ ఎందుకు దంచుకోవాలి, వెల్లుల్లి ఇంకా అంటే అవైతే నలగవండి ఫస్ట్ చుక్కకూర వేస్తే. అందుకే వాటిని అయితే ఫస్ట్ మెత్తగా కొంచెం దంచేసుకున్న తర్వాత చుక్కకూరను అయితే యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి చుక్కకూర రోటి పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అయితే నచ్చితే మాత్రం ఖచ్చితంగా. నేనైతే చింతపండు అయితే వేయలేదండి. చింతపండు ఎందుకు వేయలేదంటే చుక్కకూర అనేది ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకా చింతపండు వేస్తే ఇంకా ఎక్కువ పులుపు అయిపోతుందని నేనైతే అదైతే వేయలేదండి. ఇప్పుడైతే కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. అందుకే చుక్కకూర పులుపు ఉంటుందనే పల్లీలు అయితే యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా పచ్చళ్ళు అనేవి బరకగానే ఇట్లా దంచుకోవాలండి. బాగా మెత్తగా అయితే దంచుకోకూడదు, ఎందుకంటే టేస్ట్ ఉండదు. బరకగా చేసుకుంటేనే ఏ పచ్చడైనా రుచిగా ఉంటుంది. మళ్ళీ మనం మిక్సీలో చేసుకునే కంటే ఇలా రోటి పచ్చళ్ళే చాలా చాలా రుచిగా అనేవి ఉంటాయి. అందుకే నేనైతే ఇలా రోటి పచ్చడి అయితే చేశాను. ఫ్రెష్ చుక్కకూర కదండి, అందుకే ఇలా ట్రై చేద్దామని అయితే ఇలా చేశాను. చూడండి, ఇలా కోర్సుగా మాత్రమే మనం దంచేసుకోవాలి. బాగా అయితే మెత్తగా అయితే దంచుకోకూడదని చెప్పాను కదా. అంతే అండి, పచ్చడి అయితే ఆల్మోస్ట్ బరకగా అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని అయితే ఒక ప్లేట్లోకి గిన్నెలోకి అయితే తీసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. అంతే అండి. ప్లీజ్ అండి, మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే మనం ప్లేట్లోకి గిన్నెలోకి అయితే తీసేసుకొని దీనికోసం అయితే పోపు అయితే పెట్టేసుకోవాలండి. పోపు పెట్టుకుంటే కొంతమంది పోపు పెట్టుకోకుండా తింటారు, కానీ కొంచెం పచ్చివాసన అనేది వస్తుంది. అందుకే నేనైతే పోపు పెట్టేస్తానండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీన్నైతే పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడైతే దీనికోసం అయితే పోపు పెట్టేసుకుందాము. ఫ్రై ప్యాన్ పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్, కొన్ని ఆవాలు, ఇంకా కొన్ని శనగపప్పు, ఇంకా కొంచెం మినప్పప్పు అయితే వేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా కరివేపాకు రెబ్బలు అయితే వేసుకున్నానండి, 3-4. అంతే అండి, కరివేపాకు రెబ్బలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకొని అంతే అండి, పోపు అయితే పచ్చడిలో పెట్టేశాను. అంతే అండి, చాలా సింపుల్. ఒక 15 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ అండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.